ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏ లో బ్యాటరీ డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానోగా. అన్నా, ఇంకొకసారి కొట్టనా? ఇంకొకసారి. పంది సచ్చినోడా. హలో, చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు? పోలీస్ పోలీస్ పోలీసులా? పోలీసులా? పోలీస్. రేయ్, లోపల ఏ లెజెండరీ ఉన్నా, సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు. అందరిని అరెస్ట్ చేయండి, ఎవరిని వదలకండి. మొత్తం అన్ని రూములు చెక్ చేయండి. రేయ్, రారా ఇటు. ఇదిగో సార్, గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావా? నేను మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. రేయ్, నేనే. తీసుకెళ్ళండి. యాదవ్వా, ఈ బ్లూ సారీ ఎవరు? చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు. యాదవ సీన్లు ఆడమాక, స్టోరీ మారిపోద్ది. ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే. పదా. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా? ఫామ్ హౌస్ కి. నేను తర్వాత ఫోన్ చేస్తానే. ఏ 203 బాబు కానిస్టేబుల్, కదా మేము పెద్ద తప్పు చూసినట్టు. ఏదో ఈ రోజు జాంపల్ వ్యాపారం బ్రహ్మాండం సాగింది. ఈ జాంపల్తో కాసేపు సరదా ఉందామని వస్తే మధ్యలో నీవాలంటే ఇదిగో ఇటు కాదని ఈ జేబులో 100 తీసుకోపా. చూస్తున్నాం ఏంటి? సరిపోలేదా? అయితే ఈ జేబులో ఇంకో 100 తీసుకోపా. జాంపల్లే. నువ్వా? జంపండ్లు. నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు? ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు కాదా మరి? నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు. ఏంటి కానిస్టేబుల్? ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో. నువ్వు రా బాబు. అరే, అది కాదు సార్. పదా. మరి జాంపండి. పదరా. మళ్ళీ ఎవరికి రా?
ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం ప్రెస్ కి తెలియద్దా టీవీలో కనిపించావా అయ్య బాబాయ్ అచ్చడి పంపించండి బాబు సార్ సార్ ఇక్కడ మేము బ్రోతలాస్ లో అరెస్ట్ అయ్యాం సార్ మీరు తొందరగా వచ్చేయండి ఇప్పుడే తీసుకెళ్తారు బాబు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు బండాపు నేను టీవీలో కనిపించాలి. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. ఏమండి ఎస్ఐ గారు మా అన్నకు నడుము నొప్పంట ఆ కుర్చీ ఇటేయండి. ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. రేయ్ వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? ఏమండి ఎస్ఐ గారు మనకి కిళ్ళంట బెదిరించి వెళ్ళిపోతే సరిపోతా మంచిగా లేని. రేయ్ మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా కుర్చీ కావాలా? కుర్చీ కుర్చీ వాటర్ కావాలా? వాటర్. రేయ్ చిత్తికి పోద్ది. ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఈ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ లో. అంటే టీవీలో వస్తుందా నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మా అన్నకు ఉక్కబోతుందంట. ఫ్యాన్ పెట్టించండి. ఫ్యాన్ ఎక్కడ ఊరుకరా నీ మొమాట ఏం అడుగు ఇస్తాను. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. చంపండి అలవాటైపోయి. నమస్కారం సార్. నీ కొడుక? అవును సార్. భలే వాణ్ణి కన్నావయ్యా. వాడి తరఫున సారీ చెప్పడానికి వచ్చాను సార్. ఛ, నీ పద్ధతి చూస్తుంటే ఆడి తరపున వ్యభిచారం నువ్వు చేసేటట్టున్నావు. సార్ మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆడు చేసిన ఏదో పనికి విగ్రహం కట్టి దండేయమంటావా? దేర్ షుడ్ బి సమ్ కర్టసీ సార్. బొక్కలో కట్టేసి ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బొక్కలో వేస్తాను. లక్ష్మణరావు గారు మీరేంటి టైంలో? జడ్జి గారు సుశాంత్కి బెయిల్ ఇచ్చారండి. జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, జడ్జి గారు మా అబ్బాయికి బెయిల్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కనుక ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదండి? ఏ సుబ్రహ్మణ్యం సార్, ఆ కుర్రాన్ని పంపించాయి. అలాగే సార్. వస్తానన్నా. నువ్వు లేచావేంటి? కుర్రాడంటేను కూర్చో. నుంచుని కుర్రాడంటన్నా. ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానివల్ల నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అమ్మా సోప్ అక్కడే ఉంది. అమ్మా టవల్. అమ్మా కాఫీ. స్నేహ చాలా మంచిదిరా. ప్రపంచంలో ప్రేమించిన ఏ అమ్మాయి చేయని పని ఆ అమ్మాయి నీ కోసం చేసింది. మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను.
మంచి ఫ్రెండ్, కోచ్ లాంటివాడు. మన లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తాడు. అర్థమైందనుకుంటా. నువ్వు జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కనీసం దీన్నైనా తీసుకోరా. ఆ అమ్మాయిని వదులుకో. తీసుకుంటా, తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. ఓకే? మీ ఇష్టం డాడీ. హాయ్ స్నేహ. హాయ్. గీత, బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను. నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. వీడు నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసింది చాలు. అవురా, సుశాంత్ గడ్ ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడేప్పుడు టైంకి రావాలి. హాయ్ రా. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఓయ్, ఏంట్రా బాస్? డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రేయ్ గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్, ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్. సుశాంత్ అటు. సుశాంత్, ఏమైంది? అయ్యో ఓకే. స్నేహ వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఏంటే మరి టూ మచ్ చేస్తున్నావు? స్నేహ Oh my God. ఓ డాక్టర్స్ రూమ్ ఇటు వచ్చానండి. Excuse me? No, ఇది HOD రూమే. Come in. ఐఎమ్ బ్రహ్మి ఉల్లాస్, ఏజ్ 36, ఎక్స్పీరియన్స్ 26. I'm Ram Koti, age 56, X-ray 66. మీ ఏజ్ కంటే మీ ఎక్స్రేస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్. ఏం చేయమంటావు? ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి స్టూడెంట్స్ గా వస్తారు, లవర్స్ గా వెళ్తారు. ఓ వాళ్ళ పేరెంట్స్ సూమోల్లో వస్తున్నారు, నన్ను అంబులెన్స్ లో పంపిస్తున్నారు. అర్థమైంది సార్. ఎగిరిపోయేది వాళ్ళు, ఇరిగిపోయేది మీకు. ఇకపై అలా జరగదు సార్. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. ఎస్. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఓకే. హైదరాబాద్ నుంచి కొత్త బ్యాచ్ రాబోతుంది. అలాగే సార్. ఈసారి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గానే వెళ్ళాలి, లవర్స్ గా వెళ్ళకూడదు. మీరేం భయపడకండి సార్. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు టూ మచ్. నడి గుడ్డ వేసుకొని పడుకోండి సార్.